నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశాను. ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు మధుసూదన్ గుప్తా. పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ తోడు నీడగా ఉంటుందంటున్న గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తాతో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం అభ్యర్థిగా మధుసూదన్ గుప్తా మాజీ ఎమ్మెల్యే ఇక్కడ మరోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం గుంతకల్ పట్టణంలోని పలు కాలనీల్లో పెద్ద ఎత్తున తిరుగుతూ ఓటర్లను 1-to-1 కలుసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీ సంక్షేమానికి పాటుపడతా, నాకు ఒక్కసారి ఓటు వేయండి అనేటువంటి విధంగా మధుసూదన్ గుప్తా జనసేన పార్టీ అభ్యర్థి ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి అడిగి తెలుసుకుందాం, ప్రచార కార్యక్రమం ఎలా ఉంది, అభ్యర్థిగా ఏ కార్యక్రమాలు ప్రజల కోసం ఓటర్ల కోసం చేస్తారనేది అడిగి తెలుసుకుందాం. మధుసూదన్ గుప్తా అన్నారు. సార్, గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. గుంతకల్ నియోజకవర్గంలో మీ ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం ఎలా కొనసాగుతున్నాయి? ఇతర పార్టీల కన్నా జనసేన పార్టీ ప్రచార కార్యక్రమం కాస్త భిన్నంగా ఉండాలి. ఎందుకంటే ఇతర పార్టీలకు ఒక ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళకేదో ఆ పైన వాళ్ళకు కావాల్సిన ఓట్లన్నీ తెచ్చుకున్నారంటే ఎవరు ఎక్కువ తెచ్చుకోగలిగితే తటస్థుల నుంచి ఆ పార్టీ గెలిచిపోతుంది. కానీ జనసేన పార్టీ విషయానికి వచ్చేపాటికి ఓట్ బ్యాంకే ఒక ముందు కొత్త పార్టీ కాబట్టి ఆవిర్భవించిన పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయ భావాలతోటి కొత్త పార్టీగా పెట్టారు కాబట్టి పార్టీ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవాలి. దీనికి ఒకే ఒక మార్గం నాకు కనిపించేది ఏంటంటే, ఏ రకంగా అయితే బీజేపీ వారు అటు బీహార్లో కానీ లేదనంటే ఇటు యూపీలో కానీ పెట్టి 98% రిజల్ట్ సాధించారో ఆ విధంగా చేసుకుంటే పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అన్నది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక ఎలక్షన్ తోటి సంబంధించిన విషయమే కాదనమాట. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని సమస్య ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకటి ఉంది. అది ఎవరే కానీ దాని గురించి ఐడెంటిఫై చేయలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. అది ఏంటనంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ లేదనంటే ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మాత్రమే, ఈ రెండు కుటుంబాల నుంచి మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం కలిగి ఉంది ఈ రాష్ట్రంలో. అదే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకోండి, జయలలిత గారికి కుటుంబం లేదు. యూపీ తీసుకోండి, మాయావతి గారికి కుటుంబం లేదు. గుజరాత్ తీసుకోండి, మోడీ గారికి కుటుంబం లేదు. వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అక్కడ ఆమెకు మమతా బెనర్జీ గారికి కుటుంబం లేదు. అంటే భవిష్యత్తు తరాలకు నాయకత్వం అనేది ఒక అవకాశంగా కలుగుతుందన్నమాట. కానీ మన రాష్ట్రంలో వచ్చేపాటికి రెండు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు అయిపోయి అవి కూడా కేవలం కుటుంబ పాలనలకే పరిమితం అవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం కూడా మంచిది కానే కాదు. ఇది అంటే వాళ్ళిద్దరు వ్యక్తులకి నచ్చితే మనం ప్రజలకు సేవ చేసుకోవచ్చు, లేదంటే నచ్చకపోతే ప్రజలకు సేవ చేసుకోలేని ఒక అవకాశం కూడా ఇవ్వనంతగా ఉంది. సో దాన్ని జనసేన పార్టీ ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తుంది. ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే విధంగా, ఎవరైనా ఎమ్మెల్యే అయ్యే విధంగా, ఎవరికైతే ఒక కుటుంబ పాలన నుంచి బయటకు వచ్చి ఒక అభ్యుదయ భావాలతోటి చేయగలిగిన సత్తా ఉన్న పార్టీ జనసేన పార్టీ. సో అది పవన్ కళ్యాణ్ గారికన్నా లేదు మరొకరికన్నా, ఏదో ఒక వర్గానికన్నా, లేదంటే జనసైనికులకన్నా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇది చాలా అవసరం. దీన్ని వాళ్ళు గుర్తించే విధంగా వాళ్ళని మనం ఆలోచింపజేసే విధంగా మనం కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెట్టాలి. చేసి ఈ మన పేజ్ ప్రముఖ్ అని చెప్పేసి పెట్టునిన్నారు. ఆ రకంగా తీసుకెళ్ళి 1-to-1 కాంటాక్ట్ చేసి లోకల్ పరిస్థితుల్ని, స్టేట్ పరిస్థితిని మేళవించి మనం ఓట్లు అడిగితే ఖచ్చితంగా మనకు జనముని ఆలోచింపజేసి ఓట్లు తీసుకోగలమని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది మొత్తం పైన ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో పెద్ద ఎత్తున ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక భాగ్యం కల్పించారు. అంతేకాదు గుంతకల్ నియోజకవర్గ ప్రజల యొక్క కళ ఒకటి ఏదైతే ఉందో, రైల్వే జోన్ను ఖచ్చితంగా ప్రకటిస్తాను, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను అనేటువంటి విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఇప్పటికే ప్రకటించారు. ఇదెంతో ప్రజల్లోకి తీసుకెళ్తాను. అంతేకాదు గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా నేను గతంలో సేవ చేశాను, ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను, గుంతకల్ ప్రజల దాహార్తి తీశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తాను, విజయం ఖచ్చితంగా నాకు దరి చేరుతుందనేటువంటి విధంగా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ బాధ్యంతో రసూల్, 99 టీవీ, గుంతకల్ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.